आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। आदाब नाजरीन, सिटी इंडिया न्यूज के खबरनामा में आपका खैर मकदम है। देखते हैं आज की खबरें। जलपल्ली के बालाजी नगर इलाके में वाक़ एक प्लास्टिक मैन्युफैक्चरिंग यूनिट में मंगल के रोज़ अचानक आग भड़क उठने से इलाके में खौफ व हिरास फैल गया। वाक़या पहाड़ी शरीफ पुलिस स्टेशन के हदूद में पेश आया। ऐनी शाहिदीन के मुताबिक आग ने देखते ही देखते फैक्ट्री के एक हिस्से को अपनी लपेट में ले लिया, जिसके बाइस एहतियाती इक़दाम के तौर पर करीबी रिहायशों और दुकानदारों ने इलाका खाली कर दिया। आग के शोले और धुएं के बादल दूर दूर तक देखे गए, जिससे मुकामी अफराद में तशवीश की लहर दौड़ गई। इतला मिलते ही महकमा फायर ब्रिगेड की मुतादिद टीमें फौरी तौर पर जायक़ों पर पहुँच गईं और आग पर काबू पाने के लिए इमदादी कार्रवाइयाँ शुरू कर दी। फायर ब्रिगेड के एहलकारों ने भरपूर कोशिश करते हुए आग को करीबी इमारतों और दीगर यूनिट्स तक फैलने से रोक दिया। हुकाम के मुताबिक ताहाल किसी जानी नुकसान या ज़ख्मी होने की इत्तला मौसूल नहीं हुई है, ताहम फैक्ट्री में माली नुकसान होने का खदशा ज़ाहिर किया जा रहा है। आग लगने की वजूहात फौरी तौर पर मालूम नहीं हो सकी। पुलिस और मुताल्लिक़ा महकमों ने वाक़े की तहक़ीक़ात शुरू कर दी है। भारत राष्ट्र समिति बीआरएस के कारगुजार सदर केटीआर ने रायदुर्गम ता राजीव गांधी बैनुल-अक़वामी हवाई अड्डा मेट्रो रेल मनसूबे की मनसूखी पर रियासती हुकूमत को सख्त तनकीद का निशाना बनाया है। उन्होंने इल्ज़ाम आयद किया कि साबिक़ वज़ीर आला के चंद्रशेखर राव की हुकूमत ने 2023 में इस मनसूबे के लिए टेंडर तलब करते हुए तमाम ज़रूरी कार्रवाई मुकम्मल कर ली थी। केटीआर ने अपने बयान में कहा कि रेवंत रेड्डी हुकूमत के इक़्तिदार में आने के बाद इस मनसूबे को मनसूख कर दिया गया, जिससे रियासत को नुकसान पहुँचा। उनके मुताबिक अगर उस वक्त मनसूबा मनसूख न किया जाता तो रायदुर्गम से एयरपोर्ट तक मेट्रो रेल का काम अब तक मुकम्मल हो चुका होता और अवाम उससे मुस्तफीद होते रहे। కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా 72 కిలోమీటర్ల మెట్రో కట్టింది. ఆ తర్వాత మొత్తం టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది. మెట్రోకి రాయదుర్గం మీ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ఎయిర్పోర్ట్ దాకా పోతూ మధ్యలో రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా 3 స్టాపులు పెట్టి ఇక్కడికెళ్ళి అక్కడ దాకా పట్టణం పెరుగుతున్నది, ట్రాఫిక్ పెరుగుతున్నది. మరి ఆ ట్రాఫిక్ సమస్య ఉండొద్దని చెప్పి 2023 జూన్ జూలై ప్రాంతంలో టెండర్ పూర్తి చేసి మొత్తం మెట్రో రెడీగా కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేసినాం. ఈయన రాగానే వచ్చి తీసుకున్న మొట్టమొదటి తుగ్లక్ నిర్ణయం మెట్రో రద్దు, ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. 2.5 ఏళ్ళు అయిపోయింది. అయిపోయినాక ఇవాళ డ్రామాలు చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్ మెట్రో ఎందుకు రద్దు చేసినవరా నాయన అంటే చెప్పడు. ఇలా ఎయిర్పోర్ట్ మెట్రో కనుక కొనసాగి ఉంటే ఈ పాటికే పూర్తయిపోతుండే. 2 ఏళ్లలోనే పూర్తి కావాలని కండిషన్ పెట్టినాం. అందులో ల్యాండ్ అక్విజిషన్ కూడా లేదు, భూసేకరణ సమస్య కూడా లేదు. ఔటర్ రింగ్ రోడ్డును అంటుకొని బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ దాకా మధ్యలో బుద్దివేలులో నార్సింగిలో స్టాపులు పెట్టి ట్రాఫిక్ సమస్య తగ్గాలే, హైదరాబాద్ పెరగాలే అనే ఉద్దేశంతో మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ మీ అందరికీ నేను ఒకటే మాటిస్తా ఉన్నా, ఈయన వల్ల ఏమీ కాదు. ఇప్పుడు కొత్త డ్రామాలు ఆడుతున్నాడు. లకడికా పూల్ నుంచి పటాన్ చెరువు వరకు మెట్రో మనం ప్రతిపాదిస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఇయ్యలే. ఎక్కడనో ఉత్తరప్రదేశ్ లో చిన్న చిన్న పట్టణాలకు ఇచ్చినారు. కానీ మనకు లకడికా పూల్ నుంచి పటాన్ చెరువు వరకు 36 కిలోమీటర్లు పెడితే ఇందులో ట్రాఫిక్ లేదు, ఇందులో ఎక్కటోళ్ళు లేరు అని చెప్పి మనకు బీజేపీ సహకరించలేదు. కానీ ఇవాళ డ్రామాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి. ఈయనేదో అడిగినట్టు, ఆయనేదో ఇచ్చినట్టు, ఏదో ఇద్దరు కలిసి ఢిల్లీలో
మళ్ళీ నాటకాలు ఆడుతా ఉన్నారు. ఒకటి మాత్రం నేను మీకు పక్కా చెప్తా ఉన్నా, మళ్ళీ మెట్రో పట్టాలు ఎక్కాలి అంటే 2028లో కేసీఆర్ తిరిగి రావాల్సిందే. మొదటి దశ మెట్రో పూర్తి చేసింది కేసీఆర్, మీ మియాపూర్ కి ఇక్కడికే వచ్చి ప్రారంభించింది కేసీఆర్. కాబట్టి రేపటి రోజున కూడా మెట్రో మళ్ళీ పట్టాలు ఎక్కాలి. హైదరాబాద్ లో మరొక 250 కిలోమీటర్ల మెట్రో రావాలి అంటే ఈ బుడ్రఖాన్తో కాదు, ఎందుకంటే తీస్మార్ ఖాన్ మాటలు మాట్లాడగానే సరిపోదు, పనులు కూడా అట్లా ఉండాలి. కానీ ఏదో మాటలకేమో పెద్ద పెద్ద మాటలు, చేసేది ఏమీ లేదు. అందుకే నేను అనేది ఈ తుగ్లక్ ఆలోచనలు, ఈ తుగ్లక్ పనులు చేయడం ఎట్లా ఉంటది అంటే, ఆ ఎల్ఎన్టీ అనే కంపెనీ మెట్రో కట్టింది. ఆ ఎల్ఎన్టీ కంపెనీ సిఎఫ్ఓను బెదిరించిండు, నువ్వు నాకు ఆ భూములు ఇస్తావా లేకపోతే నిన్ను జైల్లో పెట్టాలని అని బెదిరించిండు. బెదిరిస్తే ఆయన పారిపోయింది ఎల్ఎన్టీ వాడు. ఇవాళ ఒక ప్రైవేట్ కంపెనీ నెత్తి మీద ఉన్న 14,000 కోట్ల అప్పు మొత్తం రాష్ట్ర ప్రజల మీద రుద్దిండు రేవంత్ రెడ్డి. ఆయన తుగ్లక్ ఆలోచన విధానం వల్ల 14,000 కోట్ల అప్పు, ఎల్ఎన్టీ కట్టాల్సిన అప్పును ఇవాళ రాష్ట్ర ప్రజల మీద రుద్ది, మనందరి మీద రుద్ది ఒక తుగ్లక్ నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. तेलंगाना के जिला निर्मल के कड़े मंडल में तेज़ आंधी के साथ होने वाली मूसलाधार बारिश ने बड़े पैमाने पर तबाही मचाई। मुख्तलिफ मकामात पर दरख्त जड़ से उखड़कर गिर गए, जिसके बायस कई इलाकों में बिजली की फराहमी मुअत्तल हो गई। निर्मल मंचरियाल शाहरा पर एक बड़ा दरख्त गिरने से ट्रैफिक की आमद-ओ-रफ्त मुकम्मल तौर पर मुतासर हुई। सड़क बंद होने के बायस एक एम्बुलेंस को भी वापस लौटना पड़ा, जिससे आवाम को शदीद मुश्किलात का सामना करना पड़ा। और दूसरी जानिब ज़ेर तामीर राइस मिल का शेड अचानक मुनहदिम हो गया, जिससे मुकामी बाशिंदों में खौफ व हिरास फैल गया। खुशकिस्मती से किसी जानी नुकसान की इत्तला मौसूल नहीं हुई। मुकामी इंतज़ामिया ने मुतासरा इलाकों में इमदादी कार्रवाई शुरू कर दी है और गिरे हुए दरख्तों को हटाने के साथ बिजली की बहाली के लिए इक़दाम जारी हैं। महकमा सेहत से वाबस्ता आउटसोर्सिंग मुलाजमीन ने अपने दरीना मसाइल के हल के मुतालबे पर ज़िला डायरेक्टर मेडिकल एंड हेल्थ ऑफिसर के दफ्तर के सामने एहतजाजी मुजाहरा किया। मुजाहिरीन ने कंट्राक्ट एजेंसियों पर कई माह तक तनख्वाहें अदा न करने का इल्ज़ाम आयद करते हुए शदीद बरहमी का इजहार किया। एहतजाजी मुलाजमीन ने कहा कि सफाई अमला 104 एम्बुलेंस सर्विस के मुलाजमीन और डॉक्टरों समेत मुख्तलिफ ज़मरों के आउटसोर्सिंग मुलाजमीन को बर वक्त तनख्वाहें अदा नहीं की जा रही हैं, जिसकी वजह से उन्हें माशी मुश्किलात का सामना है। उन्होंने मुतालबा किया कि मौजूदा कंट्राक्ट एजेंसियों का निज़ाम ख़त्म करके मुलाजमीन की तनख्वाहें बराह रास्त हुकूमत के ज़रिए अदा की जाएँ। तेलंगाना मेडिकल एंड हेल्थ आउटसोर्सिंग एंड कंट्राक्ट एम्प्लॉयज़ यूनियन के रियासती सदर दुर्गम श्रीनिवास ने एहतजाजी मुजाहिरीन से खिताब करते हुए कहा कि 2 दहाइयों से खिदमत अंजाम देने वाले मुलाजमीन को मुस्तकिल किया जाए और बराबर काम बराबर तनख्वाह के उसूल पर अमल दरामद को यकीनी बनाया जाए। పెండింగ్ జీతాలను వెంటనే అవద్దు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. ఇంకా కొంతమంది కమిషనర్ గారికి అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్ అంటే ధర్నా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ ధర్నాలో ప్రధానంగా డిమాండ్ ఏంటంటే ఏజెన్సీలు నెలల తరబడి జీతాలు ఇస్తలేవు. వాళ్లకు ప్రతి గవర్నమెంట్లో ఏ డిలే అయినప్పటికీ కూడా 3 నెలలలోపు జీతాలు ఇవ్వాలని అగ్రిమెంట్ ఉన్నప్పటికీ కూడా ఏ ఏజెన్సీ కూడా జీతాలు ఇవ్వట్లేదు. కాబట్టి ఆ దళారీ ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా లేదా కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ పెట్టుకొని నెలల తరబడి జీతాలు లేనందున మేము ధర్నా నోటీస్
నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకునే సందర్భంలో మేము 15 తారీఖు నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 22 తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో ధర్నాలు నిరసనలు చేసినాం. అయినప్పటికీ కూడా పట్టించుకున్నప్పుడు డిఎంహెచ్ఎస్ క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పేసి మేము ముందుగానే ధర్నా నోటీస్ ఇచ్చినాం. ఆ పద్ధతిలోనే ఈరోజు ఈ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి శానిటేషన్ వర్కర్ నుంచి అన్ని విభాగాల అన్ని క్యాడర్ ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మా ప్రధాన డిమాండ్ ఇవాళ 3 నెలల నుంచి 104లో పనిచేసే వాళ్ళకు 10 నెలల నుంచి శానిటేషన్ వర్కర్లకు 4-5 నెలల నుంచి వివిధ క్యాడర్లో పనిచేసేటువంటి వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు జీతాలు లేకపోతే ఎట్లా బతుకుతారని చెప్పేసి మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారు ఏ డేట్ నాడు మీరు జీతాలు తీసుకుంటుర్రు మీరు అది చూడాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ చిన్న ఉద్యోగులు ఇవాళ అనేక బడుగు బలహీన వర్గాల పేద ప్రజలచ్చి సేవ అంటే ఆరోగ్యం వాళ్ళ బాగలేనప్పుడు చూయించుకుంటున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల జీతాలు ఇవ్వకపోతే ఆ ఉద్యోగులు ఎట్లా బతుకుతారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇచ్చినటువంటి సర్కులర్లో 1వ తారీఖు జీతం ఇవ్వాలని సర్కులర్ ఇచ్చినారు. మరి ఆ సర్కులర్ ఏమో సంబంధిత సర్కులర్ మా దగ్గరికి రాలేదు అంటున్నాడు. ఇవాళ అధికారుల తప్ప మరి ఇచ్చినటువంటి సర్కులర్ దొంగదా మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ తక్షణమే ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ ఏజెన్సీలను రద్దు చేయాలి. సంవత్సరాల తరబడి ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని ఏదో ఒక రోజు రెగ్యులరైజ్ అవుతుందని పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 5 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఒకటే రకమైన వేతనం, ఇప్పుడు నియామకం చేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఒకే రకమైన వేతనం ఉంది. ప్రతి ఉద్యోగికి ప్రతి సంవత్సరము వారి జీతం పైన ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రెగ్యులర్ ఉద్యోగి ఒకటే డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఉద్యోగికి ఏమో జీతంతో కూడిన మహిళలకు ప్రసూతి సెలవులు ఉంటాయి. ఇవాళ మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగ మహిళలకేమో ప్రసూతి సెలవులు లేవు. ఇవాళ చాలా బాధాకరణం అని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులను శానిటేషన్ కాంట్రాక్టులను రద్దు చేయాలి. ప్రభుత్వమే నేరుగా జీతం ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే మన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవుట్ సోర్సింగ్ కూడా కుటుంబానికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వారికి ₹1 కోటి ఎక్స్గ్రేసియా ఇవ్వాలి. అదేవిధంగా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్పందించకపోతే ఈ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి 1,00,000 పైసలకు ఉద్యోగులంతా కూడా కుటుంబాలతో సహా ప్రభుత్వాన్ని మేము స్తంభిస్తాం, హైదరాబాద్లో మొత్తం రాస్తారోకలు చేస్తామని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. साबिक वजीर व BRS रुकन असम्बली वेमुला प्रशांत रेड्डी को मंगल के रोज़ बंजारा हिल्स पुलिस ने उस वक्त नज़रबंद कर दिया जब वो एला रेड्डी असम्बली हलके के थदवाई मंडल में यूरिया ऐप की मनसूखी के मुतालबे पर मुनक़िद होने वाले किसानों के एहतजाजी धरने में शिरकत के लिए हैदराबाद से रवाना होने वाले थे। ज़राए के मुताबिक एला रेड्डी हलके के इंचार्ज जाजला सुरेंद्र की क़यादत में हज़ारों किसानों के साथ एहतजाजी धरने का अहतमाम किया गया था, जिसमें यूरिया की फराहमी के लिए मुतारफ़ करदा ऐप को मनसूख करने का मुतालबा किया जा रहा है। वेमुला प्रशांत रेड्डी ने धरने में शिरकत और किसानों से इजहार एकजहती के लिए मौके पर पहुंचने का ऐलान किया था। पुलिस की जानिब से नज़रबंद किए जाने पर वेमुला प्रशांत रेड्डी ने सख्त नाराज़गी का इजहार किया और पुलिस हुकाम के साथ उनकी तलब कलामी भी हुई। उन्होंने मौक़िफ़ इख्तियार किया कि एक अवामी नुमाइंदे की हैसियत से उन्हें अपने हल्के के किसानों के दरमियान जाने और उनके मसाइल जानने का हक़ हासिल है। पुलिस ने अमन व अमान की सूरत हाल के पेश नज़र उन्हें आगे बढ़ने की इजाज़त नहीं दी। वाक़े के बाद सियासी हलकों में इस कार्रवाई पर बहस छिड़ गई है, जबकि BRS कायदीन ने इसे जमहूरी हुकूक पर कदकन करार दिया है। ప్రొటెస్ట్ ప్రోగ్రామే కదా, అహింస ఏం కాదు కదా, వైలెన్స్ ఏం కాదు కదా. డెమోక్రసీలో ప్రొటెస్ట్ చేయకపోతే ఎట్లా? కానీ రిస్ట్రిక్షన్స్ వల్ల కొంచెం ఏమైనా అవ్వచ్చు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గేట్ ఎందుకు తీయలేదా? తీస్తారు గేట్ ఎందుకు తీస్తలేదు? అవసరం అయితే నా గేట్ తీసుకుంటే నీకేం ప్రాబ్లం అవుతున్నది? ఆర్డర్ చూపిమనబ్బా. హౌస్ అరెస్ట్ కూడా మేము ఉంటుంది. నేను కూడా గవర్నమెంట్లో పనిచేసినమ్మా.
ఎవరు మీరు చెప్పండి, నేనెందుకు చెప్పాలి? హలో, గుడ్ మార్నింగ్. బాగున్నా. ఏందమ్మా ఇది? ఇక కామారెడ్డిలో జరిగేదానికి గీడారా చేసుడేందా?